నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి సెప్టెంబర్ 1న జరగబోయే లక్ష రుద్రాక్ష పూజకు సంబంధించి గోడి పత్రికను ఆవిష్కరించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఆరోగ్య శాఖల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఇచ్చే వేతనం 6,000 నుండి 10,000 వరకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు. రైతులు తమ సమస్యలను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకుని వెళ్లిన మండలం పరిధిలోని ఐపోలవరం, టీ కొత్తపల్లి, దుబ్బులంక, మురమళ్ల రైతులు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి శ్రావణ మాస శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించబోయే లక్ష రుద్రాక్ష పూజకు సంబంధించి గోడపత్రికను శనివారం ముమ్మిడివరం శాసనసభ సభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా కార్యాలయంలో ఆవిష్కరించారు. సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న జరగబోయే ఈ కార్యక్రమం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి నుండి రుద్రాక్షలు తీసుకుని వచ్చి అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 250 చెల్లించి భక్తులు గోత్రనామాలు నమోదు చేసుకోవాలని సూచించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు పూజ అనంతరం రుద్రాక్షలు ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో గుత్తుల సాయి, అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్, స్వస్తి వాచకులు నాగాభట్ల రవిశర్మ, శ్రీరామ శర్మ, పర్యవేక్షణాధికారి బి వీరభద్రరావు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఆరోగ్యశాలల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఇచ్చే వేతనం 6,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. తాను కోరిన విధంగా ఆశా వర్కర్లకు డైలీ వేజెస్ ఉద్యోగులకు వేతనాలు పెంచిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్లకు మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వేతనాల పెంపుపై యానాంలోని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉద్యోగాలు వేసింది మల్లాడినేనని, వేతనాల పెంపుకు సంబంధించి మల్లాడి కృషి అభినందనీయమని, సహకరించిన వారందరికీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. యానంలోనే మల్లాడి కృష్ణారావు గారినే మేము ఎందుకు అని అంటామంటే, మాకు ఉద్యోగాలు కల్పించి వీళ్ళకి ఉద్యోగాలు వేసేసాము అవసరం లేదు అని అనుకోకుండా మాకు ఉద్యోగాలు పెరగడానికి, అలాగే మాకు రెగ్యులర్ అవ్వడానికి కూడా, అలాగే రెగ్యులర్ అవ్వడానికి పోరాటం చేస్తా. మళ్ళీ మా ఉద్యోగాలు యానంలో ఉద్యోగాలు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని వదిలేకుండా, వీళ్ళు మనకు అవసరం లేదన్న విధానంలోకి వెళ్ళకుండా వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళని ఒక దరి చేర్చాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రతిసారి మా కోసమే, యానం ప్రజల కోసమే నిత్యం ఆలోచిస్తున్న శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి మేము యానం ఆశా వర్కర్లు అందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. జై మల్లాడి. గ్రేటెస్ట్ ఇండియన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. గ్రేటెస్ట్ యానం అంటే శ్రీ మల్లాడి కృష్ణారావు గారు. శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి మేమందరం కూడా రుణపడే ఉంటాం. మా ఉద్యోగాలకి ఆయన ఎంతో కృషి చేసి, అలాగే మాకు ఉద్యోగాలు వేసి ఆయన వదిలేకుండా ప్రతి విషయంలోనూ కూడా మాకు అనుక్షణం మా కోసమే ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడడానికి ఆయన ఎంతో కృషి చేసి మాకు ఈ రోజునాడు మాకు జీతాలు పెరిగినందుకు చేసేలా చేస్తుంది కూడా మేము మల్లాడి కృష్ణారావు గారికి మేము ఎంతగానో మా ఆశా వర్కర్లందరి తరపున మేము రుణపడే ఉంటాం మల్లాడి కృష్ణారావు గారు. ఈరోజు మేము ఇక్కడ హాజరవడానికి కారణం ప్రభుత్వ హాస్పిటల్లో, యానం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నామండి. ఆ జాబులు అయితే మాకు శ్రీ మల్లాడి గౌరవనీయులైన మల్లాడి కృష్ణారావు గారు మాకు జాబులను కల్పించారు.
దానికోసం మేము ఇంతటితో అక్కడితో మాకు వదిలేకుండా మాకు స్టార్టింగ్ అయితే 1600 దగ్గర నుంచి మాకు ఆయన జాబులు వస్తున్నాయమ్మా అనేసి అన్నారు. సరే సరే అనేసి మేము ఎంతో సంతోషంగా జాయిన్ అయ్యాం. అయినప్పటికీ కూడా మాకు వాళ్ళు వదలకుండా సార్ తర్వాత 3000 చేశారు. 3000 నుంచి తర్వాత 6000 చేశారండి. 6000 నుంచి ఇప్పుడు 10,000 చేయడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. ఆ విషయం అయితే మా అందరికీ తెలుసండి. దానికి మా ఆశా వర్కర్లందరి తరపున మా శ్రీ మల్లాడి కృష్ణారావు గారు సార్ గారికి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నామండి. మా ఆశా వర్కర్లందరి తరపున జై మల్లాడి. తాళ్లరేవు గ్రామంలో దోమల నివారణ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. గత 2 రోజులుగా దోమల నివారణకు పెంగింగ్ మిషన్ ద్వారా దోమల పొగమందును గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు ఆధ్వర్యంలో చల్లుతున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో తాళ్లరేవు గ్రామంలో దోమల నివారణ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. గత 2 రోజులుగా దోమల నివారణకు పెంగింగ్ మిషన్ ద్వారా దోమల పొగమందును గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు ఆధ్వర్యంలో చల్లుతున్నారు. కార్యదర్శి శంకర్ నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది సురేష్ కుమార్, సచివాలయ కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ వెంటపల్లి చంద్రమౌళి సంతాప సభ కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు హాజరయ్యారు. మౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీలో వారికి మౌళి తెలుగుదేశం పార్టీ విజయానికి చేసిన కృషిని కొనియాడారు. పార్టీకి, వారి కుటుంబానికి ఈ లోటు తీర్చలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో టేకుముడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, దూలిపూడి వెంకటరమణ బాబి, జక్కల ప్రసాద్ బాబు, మందాల గంగ సూర్యనారాయణ, ఉంగరాల బోరిబాబు, నిమ్మకాయల మూర్తి, వాడ్రేవు వీరబాబు, వినోద్ రాజు, అత్తిలి బాబురావు, సత్యనారాయణ, రోళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఎన్నో సమస్యలు ఫేస్ చేయడు, మామూలు సమస్యలు కాదు. కేసులు కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి. మండల ప్రెసిడెంట్ ఈ దళిత వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన దాకా ఏ టైంలో నేను ఫోన్ చేసి పని చేయను అని. మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంచెం మేము కూడా ఇది భయపడేవాడు. నేను ఏ విషయం చెప్పినా అది అవ్వకపోతే మళ్ళీ ఏమంటాడని భయపడి చేసేవాడు. అలాంటిది పైగా ధైర్యంగా ఎప్పుడు తను ఏ విషయం చేయాలన్నా అవతల పార్టీ వారు కానీ ఇంకొక అధికార పార్టీ వారు కానీ ఏ ఇబ్బంది చెప్పినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం కాకుండా ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి ఆపద వచ్చినా చేయటమే కాకుండా అనేక రకాలు చేసినటువంటి వ్యక్తి ఇంత అధైర్యంగా మరి తను సాధిస్తారని ఎప్పుడు ఊహించలేదు. ఎవరికి కూడా ఉండమని చెప్పేసి మరి చంద్రమౌళి మరి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరి పార్టీ అండగా మనం అందరం కూడా ఆయనకి అండదండలుగా, కుటుంబానికి అండదండలుగా ఉండాలని చెప్పేసి మరి ఏ కార్యక్రమం అప్పచెప్పినా కానీ, ఏ కార్యక్రమంలో గ్రామ కమిటీ మీటింగ్ కానీ, ఇంకోటి కానీ, మండలంలో కానీ ఏ అప్పచెప్పిన స్వామి కానీ, మేము కానీ ఒక మాట మేము టూల్లో కానీ ఎప్పుడు కూడా ఎవరిని ఒక్క మాట అనలేని మనిషి, వ్యక్తి. అటు వ్యక్తి ఇటువంటి మన అందరిలో లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. మరి ఆయన కుటుంబానికి మరి ఆయన ఎక్కడున్నా కానీ శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన లోపలికి వచ్చి చంద్రబాబు గారు చిత్రపటానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు, కానీ అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కొనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు దూరం అవడం నిజంగా మనకి మన పార్టీకి కూడా దురదృష్టకరం. ఎందుకంటే మా టేకుమూడి లక్ష్మణరావు గారు ఎప్పుడూ డల్గా ఉండడం నేను చూడలేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఆయన్ని మేము దగ్గరుండి చూస్తున్నాం. కానీ ఈ దుర్ఘటన జరిగినప్పటి నుంచి కూడా నల్లయ్య గారిని చూస్తుంటే
మాకే బాధ కలిగించింది. అంటే ఒక వ్యక్తిని మీద అంత కాన్ఫిడెన్స్ ఉందంటే చంద్రమౌళి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది కూడా మనందరం గ్రహించాలి. అలాగే మన ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాలు మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, మనం ఏదైనా చేసుకోవచ్చనే తరుణంలో అంటే జరగడం చాలా బాధాకర విషయం. దీన్ని పరిగణలో తీసుకుని ఏదైతే నాయకులు ఉన్నారో ఇక్కడ వీరు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు. వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించే కార్యక్రమం జరిగేటట్టుగా చూడవలసిందిగా కోరుకుంటూ ఆయన కుటుంబానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సెలవు తీసుకుంది. చాలా దురదృష్టకరమైన రోజు. నేను సుమారు 3 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకరోజు మాట్లాడుతుంటే నా దగ్గర పరుగు పని వచ్చి, సార్ మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటని అడిగారు. నేను ఇలా జేఎన్టీలో చేసి బయటకు వచ్చానంటే నేను కూడా ఆదిత్య కాలేజీలో చేశాను సార్, మీలాంటి వాళ్ళు మనందరూ కలిసి చేద్దామని చెప్పి ఆ రోజు నాతో చెప్తే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చాలామంది సీనియర్ల ముందర వాస్తవ రాజకీయాలు ఎలా ఉంటాయో నాకు తెలియని పరిస్థితుల్లో మనందరూ కలిసి చేద్దామని నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒక మంచి మిత్రుడు స్నేహితుడు దొరికాడని చెప్పి చాలా ఆనందపడ్డాం. అదేవిధంగా మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి చాలామంది భయపడుతున్న రోజుల్లో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ తరఫున పోరాడి ఒక తెలుగుదేశం పార్టీ మద్దతు వర్గం ద్వారా అతను అధ్యక్షుడు అవటం కూడా అతని పోరాట పటిమకి ఒక నిదర్శనం కాదు. మరి అలాంటిది ఇంత బాధ దాచుకుని ఇవాళ ఆయన పార్టీకి తీరం ఆయన లేకపోవడం, పార్టీకి తీరంలోటు ఆ ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆ విధమైన అనుభవంతో గత 5 సంవత్సరాలు మొన్న కూడా వాళ్ళ అమ్మాయి సీటు విషయంలో ఉచితంగా చదివిస్తారంటే చదివించండి అన్నాడు. తీరా అమ్మాయికి పాలిటెక్నిక్ వచ్చిందంటే ఆదిత్యలో జాయిన్ చేస్తాను, ఇంకా అది వదిలేండి అన్నాడు. ఆ విషయం కూడా చెప్పాం, ఒరే బాబు ఖర్చుతో కూడుకుంది కదా ఆదిత్యతో అంటే ఏదో పర్ఫెక్ట్గా ఏమైనా ప్రతి కుటుంబంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ మౌలి ధైర్యంగానే ఉంటాడు. మరి ఎందుకు చేత అటువంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది కొంచెం ఆశ్చర్యం వేసింది. ఆ రోజు రాత్రి 1 గంటకు ఫోన్ వచ్చింది, అది నేను విజయవాడలో ఉండగా, ఇలా జరిగిందని. ఏం తీసుకున్నాడంటే గడ్డి మంది అన్నారు. ఇంకా దానికి ఇంకా మనం భగవంతుడు ప్రాయశ్చిత్తుంటేనే దానికి రికవరీ. లేకపోతే ఏంటంటే ఇంకా పాయిజన్ పేరులో దానంత స్వాభావిక పాయిజన్ ఏమి ఉండదు. వేడిని అలా ఒడిచిట్టేస్తుంది, అది మనిషిలో ఉన్న నరాలన్నీ కూడా అలా ఒడిచిట్టేస్తుంది. మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా కూడా 100కి 99 మంది కూడా ఇదైన వాళ్ళు తప్ప ఒకరు కూడా ఇదైన వాళ్ళు. ఎలిజాస్ వస్తే అంటే నేను మా మలవరం పంచాయతీలో మూలపొలం గ్రామం ఉంటుంది. అక్కడ వారానికి కొన్ని నెలకు పాయిజన్ కేసు వస్తూ ఉంటుంది మాకు. ఆ పాయిజన్ కేసులు అన్నీ ఇవే. డాక్టర్తో మాట్లాడతాం, చేస్తూ ఉంటాం, కానీ రికవర్ చేసుకోలేం. అందరూ కుర్రోళ్ళే. మనం కావడం మండలం తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నామో అందరూ ఒకసారి కథనం చేసుకుని వాళ్ళిద్దరు అమ్మాయిలు ఏ చదువులైతే చదువుతారో ఆ చదువులకి ఒక ఫండ్ కలెక్ట్ చేసి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేద్దాం. దానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మన కావడం మండలం తెలుగుదేశం పార్టీ సహకరిద్దాం. మండల పరిధిలోని ఐపోలవరం, టీ కొత్తపల్లి, దుబ్బులంక, మురమళ్ళ రైతులు తమ సమస్యలను ముమ్మిడివరం శాసనసభ సభ్యులు దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకొచ్చారు. ఐపోలవరం, టీ కొత్తపల్లి, దుబ్బులంక, మురమళ్ళ గ్రామాలను ఆనుకుని మురుగు కాలువల ద్వారా పెరుమళ్లరాజు డ్రైన్లోని మురుగునీరు దిగుతుందని, పెరుమళ్లరాజు డ్రైన్ ద్వారా సుమారు 9,000 ఎకరాలపై ఆధారపడ్డ సుమారు 10,000 కుటుంబాలకు ప్రతి సంవత్సరం ముంపు వల్ల వరి పండించే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, పెరుమళ్లరాజు డ్రైన్ గోదావరిలో కలిసి చివరి అవుట్ఫాల్ సూయిజ్ ఉండటం వలన అవి బ్రిటిష్ కాలంలో నుండి ఆటోమేటిక్ షట్టర్లు ఉండేవి, కానీ అవి తీసివేసి ఎత్తుకుని దించుకునే తలుపులు పెట్టడం జరిగిందని, ఈ ఆటోమేటిక్ తలుపులు ఉన్నప్పుడు పాటు మరియు అతి భారీ వర్షం వలన వచ్చిన నీరు మురుగు కాలువల ద్వారా ఎప్పటికప్పుడు నీరు గోదావరిలో కలిసిపోయేది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత తలుపుల వల్ల ఎప్పటికప్పుడు నీరు బయటకు వెళ్ళకపోవటం వలన ఈ 6 గ్రామాలను ఆనుకుని 9,000 ఎకరాల పంట నష్టం జరుగుతోందన్నారు. ఇలా ప్రతి సంవత్సరం పంట నష్టం జరగటం వల్ల తొలకరి సీజన్లో వ్యవసాయం చేయాలనే సంకల్పం రైతులకు అందరికీ ఉన్నా కూడా ఇలా
ప్రతి సంవత్సరం పంట నష్టం ముంపు కారణంగా రైతులకు ఆర్థిక నష్టం జరుగుతోందన్నారు. ఈ విషయంపై దాట్ల సుబ్బరాజు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ భార్యలను కాపురానికి పంపించాలి. కలెక్టరేట్ వద్ద ఇద్దరు తోడళ్లుళ్ల రిలే నిరాహార దీక్ష. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్లపైనే కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ బీకే శ్రీనివాస రామానుజ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మోసపోయామంటూ ఇద్దరు తోడళ్లుళ్లు స్థానిక కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి సెప్టెంబర్ 1న జరగబోయే లక్ష రుద్రాక్ష పూజకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఆరోగ్య శాఖల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఇచ్చే వేతనం 6,000 నుండి 10,000 వరకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు. రైతులు తమ సమస్యలను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకుని వెళ్లిన మండలం పరిధిలోని ఐపోలవరం, టీ కొత్తపల్లి, దుబ్బులంక, మురమళ్ళ రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.